ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ స్లాగ్ ఫార్మ్స్. ఈ వీడియో ఎటువంటి దూదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడం కోసం కానీ జంతుహింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ఇక్కడ రేషియో చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 97% వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టప్ లాగా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి కింద. సో దానివల్ల మరింత మనకు బూస్ట్ అవుతుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే మొదటిగా నక్షత్రం చూసుకుందాం. ఈరోజు ఒకే నక్షత్రం ఉంది, ఇది మొత్తం 5 జాములు ఉంటుంది. నక్షత్రం చూసుకుంటే స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలిచే కూడా చూసుకుంటే డాగ పైన నెమలి విన్ అవుతుంది, తెల్ల డాగ పైన నల్ల డాగ విన్ అవుతుంది, ఎర్రగోడ శుద్ధకాకి పైన పింగళి విన్ అవుతుంది, నల్లపడ కోడి పైన పసుపు కాకి విన్ అవుతుంది, శుద్ధకాకి పైన పసుపు కోడి విన్ అవుతుంది. ఇది నక్షత్రం అనమాట. ఈ నక్షత్రం రంగులు వచ్చేసి జాములకి ఇంప్లిమెంట్ అవుతాయి. ఇక దిక్కు చూసుకుంటే తూర్పు నుండి పరమగా కోరుకుంటే వినే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు ఈస్ట్ సైడ్ ఉండాలి, మీ అపోనెంట్ వెస్ట్ సైడ్ అనమాట. అప్పుడు మీరు వినే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈ కుక్కుడు శాస్త్రం అయితే ఒక 70 to 80% మాత్రమే కరెక్ట్గా ప్రొటెక్షన్ ఇవ్వగలదు. మిగతాది మీ కోడి రంగు, మీ కోడి దెబ్బలాట, మీరు నిల్చున్న దిక్కు, మీరు ఆడే జామును బట్టి మీ వినే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో ఫస్ట్ ఈ పందెం ఆడాలంటే మీ కోడి ఏ రంగు అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఆ కోడి రంగుల గురించి కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి, కింద కామెంట్ చేయండి. వాళ్ళకు కూడా వీడియో గురించి, రంగుల గురించి కూడా వీడియో చేసే ప్లానింగ్ ఉందన్నమాట. అలాగే మన ఛానల్లో సంతల వీడియోలు కూడా వస్తాయి, అవి కూడా లైక్ చేసుకోండి. ఇక మన జాములకి వెళ్ళిపోతే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు ఉంటుంది. కోడికాకి విజయం లేదా కోడికాకి రాజ్యం చెప్పుకోవచ్చు దీన్ని. ఈ జాములో ముసుకురంగు వచ్చేసి కోడికాకి, ఇది చాలా బాగా వినే ఛాన్స్ ఎక్కువ ఉంది అన్నిటిపైన. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ, నల్లకట్టు అబ్రాసు, నల్ల మైల, నల్లకోడి కెక్కిర, నల్లకట్టు రొసంగి, కోడికాకి డాగ, ఇవి చూపులు గెలిచేయడం అనమాట. ఈ జాములో చూపులు కోడిపి రంగులు చూసుకుంటే కాకి డాగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డాగ, నెమలి పింగలి, ఎర్ర కిక్కిర, ఎర్ర మైల, ఇవి చూపులు కోడిపేయడం అనమాట. ఈ జాములు ముసుకురంగా వచ్చేసి కోడికాకి. ఈ జాములో కోడికాకి వచ్చేసి అన్నిటిపైన చాలా బాగా వినే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఒకవేళ కోడికాకి పందెం పడితే అప్పుడు దెబ్బలాట, కోడి రంగు బట్టి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక రెండవ జాము చూసుకుంటే 8:24 నుండి 10:45 వరకు ఉంటుంది. నెమలి డాగ విజయం లేదా ఇదే నెమలి డాగ రాజ్యము లేదా జాము అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముసుకురంగా వచ్చేసి నెమలి డాగ. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే నెమలి డాగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్ర కెక్కెర, ఎర్ర పర్ల, ఎర్ర అబ్రాసు, ఇవి చూపులు గెలిచేయడం అనమాట. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడికాకి, కోడి పింగలి, కోడి మైల, నల్ల కెక్కిర, నల్ల నెమలి, కోడి పూల, కోడికాకి డాగ, నల్లబొట్ల సేతువ, ఇవి చూపులు ఓడిపోయారు అనమాట. ఈ జాములో ముసుకురంగా వచ్చేసి నెమలి డాగ. ఇది అన్నిటిపైన చాలా బాగా వినే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో నెమలి డాగ చూసుకొని ఆడుకోండి. ఇక మూడో జాము చూసుకుంటే 10:45 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఉంటుంది. కాకి పింగళ విజయం ఇది లేదా కాకి పింగళ జాము లేదా కాకి పింగళ రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముసుకురంగా వచ్చేసి కాకి పింగళి. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కాకి పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సేతువ, కౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్ల కెక్కిర, నల్ల మైల, కాకి పెట్టమారు, ఇవి చూపులు గెలిచేటివి అనమాట. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి డాగ, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగలి, ఎర్ర అబ్రాసు, కేరువ, ఇవి చూపులకు ఓడిపోయడం అనమాట. ఈ జాములో ముసుకురంగా వచ్చేసి కాకి పింగలి. సో కాకి పింగలి చాలా బాగా విన్ అవుతుంది అనమాట ఇంటిపైన. ఇక నాలుగవ జాము చూసుకుంటే 1:10 నుండి 3:36 వరకు ఉంటుంది. ఈ జాము వచ్చేసి కోడి నెమలి విజయం లేదా కోడి నెమలి జాము, కోడి నెమలి రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క చోట ఒకలా పిలుస్తారు. ఈ జాములో ముసుకురంగా వచ్చేసి కోడి నెమలి. ఇక ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డాగ, తెల్ల కెక్కిర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్ల బొంగు పచ్చకాకి, ఇవి చూపులకు వినేటమాట. ఈ జాములో చూపులకు ఓడిపోయే రంగులు చూసుకుంటే కాకి డాగ పర్ల, కట్టికాకి, డాగ పింగలి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, కట్టికాకి నెమలి, శుద్ధ డాగ, ఇవి చూపులకు ఓడిపోయడం అనమాట. ఈ జాములో ముసుకురంగా వచ్చేసి కోడి నెమలి. సో కోడి నెమలి అంటే తెలిసి ఉంటుంది కదా, సో ఎలా ఉండాలి, ఈక్లా ఉండాలి అనేసి. ఇక చివరిగా ఐదవ జాము చూసుకుంటే 3:36 నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఈ జాము వచ్చేసి డాగ పింగళ విజయం లేదా డాగ పింగళ రాజ్యం లేదా డాగ పింగళి జాము అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముసుకురంగా వచ్చేసి డాగ పింగళి. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ డాగ, పింగళి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కిక్కిర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్రకోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల, ఇవి చూపులు గెలిచేయడం అనమాట. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి,
నల్లకెక్కిర, నల్లబొట్ల సేతువ, నల్లబోర్ పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి చూపులు ఓడిపోయేటవి అనమాట. ఈ జామ్లో ముసుకురంగా వచ్చేసి డాగ పింగిల అంటే డాగ చెప్పుడు కొంచెం వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇవి ఇవాళ జాములు, నక్షత్రాలు, జాముల్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు, అలాగే గెలిచే దిక్కు. సో జాగ్రత్త చూసి ఆడుకోండి. అందరికి ఆల్ ద బెస్ట్. జై హింద్.